అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. అయితే నేను మధ్య షార్ట్స్లో మధ్య డైలీ కూడా సమతారెడ్డి స్టూడియో అంటే మొన్న ఒకరు తోక తగిలించుకోవడం ఇట్లా మళ్ళీ మధ్యలో వినిపిస్తుంటారు అనమాట. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనము పుట్టుకతోటి కొందరు రెడ్డి, కొందరు రావు, నాయుడు ఇట్లా అందరికీ ఉంటాయి కదా. సో అదేం తప్పు కాదు. అంటిల్ అండ్ అన్లెస్ మనము వేరే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ క్యాస్ట్ని కానీ వేరే రిలీజియన్ కానీ ఏదన్నా రెస్పెక్ట్ ఇవ్వకపోతే తప్పు, లేకపోతే కించపరిస్తే తప్పు. కానీ అదర్వైజ్ మనకు ఉన్నది చెప్పడం అయితే తప్పు లేదు కదా. ఒక పేరు మనం పెట్టుకున్నాం సమతారెడ్డి స్టూడియో, వేరే వాళ్ళు ఇంకో రెడ్డి స్టూడియో, ఇంకోది రావు, అట్లా అన్ని బిజినెస్ చేసే వాళ్ళు అందరికీ కూడా అది వర్తిస్తుంది. సో ఎప్పుడు కూడా అంటిల్ అండ్ అన్లెస్ మనం వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకపోతే అనవసరంగా ఇట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. అది చెప్తూ లెట్ us స్టార్ట్. ఓకే, తర్వాత ఇవాళ చూసే శారీస్ ఏంటంటే, మనకి షిమ్మర్ జార్జెట్ శారీస్లో ఈ ప్యాటర్న్ మనము ఇదివరకు చూసినా కూడా ఏంటి డిఫరెన్స్ అంటే, ఫస్ట్ 2 శారీస్ మనకి ఇట్లా షేడెడ్ వస్తుంది. ఇక్కడ లైట్ బేబీ పింక్, ఆ తర్వాత లైట్ మెరూన్కి ఇట్లా వచ్చింది కదా. ఇది కూడా ఓకే. మనం ఇదివరకు చూసినామంటే, ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఈ పర్ల్ లేస్ స్ప్రింగ్స్ తోటి ఉంది కదా. ఈ కంప్లీట్ లేస్ అనేది మనకి మంచిగా 2 సైడ్స్ ఇట్లా ఫిక్స్ అయిందనమాట. 2 సైడ్స్, ఆ తర్వాత ప్లీట్స్లో కూడా ఎక్కడ కూడా కకృతి పడి తక్కువ రావడం అంటూ లేదు. కంప్లీట్ చీర మొత్తం వచ్చింది. బ్లౌజ్ కింద ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ మాత్రమే షేడెడ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మనకి ఒకటే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ పర్ల్ దాంతో మనకి ఇది ఎండ్ అవుతుంది. కంప్లీట్ పార్టీ వేర్, హ్యాపీగా ఫస్ట్ టైం డ్రై వాష్ కూడా వద్దు నన్ను అడిగితే, ఎందుకంటే ఈ పర్ల్స్ ఉంది కాబట్టి మంచిగా నీళ్ళలో మనం ముంచేసి అట్లా నీడ కారేస్తే చాలు. మెషిన్లో కూడా వేసుకోలేము కదా, ఇట్లా అన్ని బ్రేక్ అయిపోతాయి. సో ఇవన్నీ జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గా 2750లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ ఎట్లా ఉందంటే, మనకి లైట్ ఆనియన్ పింక్ నుంచి నేరేడు పండు కలర్కి కొంచెము నియర్గా ఉంటుంది. సో ఈ షేడ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో నాకు తెలిసి 2 మాత్రమే మనకి ఇట్లా షేడెడ్ శారీస్ ఉన్నాయి. కొందరు ఇట్లా ఇష్టపడతారు, కొందరు కంప్లీట్ ఒకటే కలర్. సో మనకి పళ్ళు కూడా ఇట్లా ఎండ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ఇటు కలర్ ఉందో అదే మనకి ఇది బ్లౌజ్ అనమాట. బాగుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మంచి కనకాంబరం కలర్. సో మోటివ్స్ వచ్చి ఇట్లా వస్తుంది, సెక్వెన్స్ కూడా ఇట్లా లైన్స్ లాగా. ఒకసారి దగ్గర నుంచి అంతా లుక్ వేయండి, బికాస్ ఈ ప్యాటర్న్ అయిన తర్వాత నేను వేరే ఫ్లవర్స్ వచ్చిన ప్యాటర్న్ చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు, బరువు కూడా అస్సలు ఉండదు. ఇంకొక దాంట్లో నేను హైట్ చూపిస్తాను. మనకి కొంగిట్లు ఎండ్ అయినాక బ్లౌజ్ వచ్చే వరకు మాత్రమే కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు కంటిన్యూ చేసే అన్ని కలర్స్ కూడా చీర మొత్తం ఒక కలర్ వస్తుంది, బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ దీనికి కూడా టెన్షన్ లేదు, హ్యాండ్స్కి ఇది కూడా వచ్చింది అనమాట. పోల్ వర్క్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్, దీనికి బాటిల్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్. సో చూపిస్తాం. కొంగిది బ్లౌజ్ ఇదైతే చూపిస్తా. రేపు మనకి శివరాత్రి కదా, అయితే ఇంకా సందేహాలు ఆ పర్వం అన్నీ మనం స్టాప్ చేసి ప్రతి సంవత్సరం ఇంకా అప్డేట్ అవుతున్నాం, అన్ని నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. కానీ ఇంకా ఇట్లుండొచ్చా, కఠినంగా ఉండొచ్చా, ఇవన్నీ సందేహాలు ఇప్పటికైతే తీరాలి కదా. ఏమంటారు, లైక్ చాలా మంది ఛానల్స్ అంతా చూసేసి అంతా ఊరికే ఇది కాకుండా ఒక ఆలోచనతో చేసుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఇంత తినండి అంత తినండి అవన్నీ చెప్పలేదు. ఎక్కువ తింటే ఏంటంటే మనము నిద్ర వస్తుంది, లేదంటే ఎక్కువ మనము కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద పెట్టలేం కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి, కానీ వేరేవైతే కాదు. సో ఉపవాసంకి మీనింగ్ కూడా అదే కదా. సో ఎవరు ఎలా ఉండగలుగుతారో ఆరోగ్య రీత్యా వాళ్ళు అవన్నీ పాటిస్తూ హ్యాపీగా ఉండొచ్చు. కఠినంగా ఉండాల్సిన పని అయితే లేదని ఈ పాటికైతే అందరికీ అర్థమైంది కదా. సో అందరం మంచిగా చేసుకోదాం. అసలే శివయ్య ఫేవరెట్, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను రేపటి కోసం. సో ఓం నమ శివాయ అది చెప్తాం, కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్. శారీ మొత్తం కూడా స్కై బ్లూ, స్కై బ్లూనే ఉంటుంది కదా. అంటే ఒకసారి శివుడి టాపిక్ రాగానే ఎట్లా అంటే నెక్స్ట్ అది నాకు ఇట్లా కనిపించేస్తుంది, అభిషేకం చేసుకోవడం కూడా కనిపించేస్తుంది అనమాట. డార్క్ నేవీ బ్లూ మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డిజైన్లో ఇది లాస్ట్, మళ్ళీ కంటిన్యూ అయ్యేది. సేమ్ కలర్స్ వచ్చినా కూడా ప్యాటర్న్ అనేది వేరు వస్తుంది. డార్క్ రాణి పింక్ కలర్కి మనకి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది. సో స్టార్టింగ్ సెట్లో చూసిండ్రు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది. సో దీని కూడా కాకపోతే ఈ మెహందీ గ్రీన్ ఇందాకటికన్నా కొంచెం డార్క్ ఉంది, అండ్ ప్యాటర్న్ మనకి మారి ఇది వచ్చింది అనమాట. సో ఎవరన్నా ఆ కలర్ కాంబినేషన్ మిస్ అయితే యూ హ్యావ్ అదర్ ఆప్షన్, జస్ట్ ఈ ప్యాటర్న్ వేరు అనుకుంటే ఓకే. తర్వాత కొంగు అండ్ బ్లౌజ్లో ఇది రాలేదు ప్యాటర్న్, ఓన్లీ ట్విస్ట్. ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇది వచ్చి. సో కనకాంబరం కల్లా ఇది చూపించే ముందు హైట్ చూపిస్తా అని చెప్పినా కదా, ఒకసారి హైట్ చెక్ చేసిద్దాం. సో బిందాస్ మనకి 45 ఇంచెస్ అబవ్ ఉంది. అమ్మ కొంగు ఇదేం ట్విస్ట్, మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే సేమ్ ఇదే మనకి ప్యాటర్న్ బ్లౌజ్లో వచ్చింది, ఇంతకుముందు దానికి రాలేదు. సో మీతో పాటు నేను చూస్తూ మీకు ఆశ్చర్యపోకుండా నేను ముందే చెప్పేస్తున్నాను. సేమ్ ఇంకొక ఆప్షన్ రాణి పింక్ ఈ ప్యాటర్న్లో కూడా ఉంది,
తర్వాత పళ్ళు అయితే ఇంకా యాస్టీస్ వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా సేమ్ పర్పుల్. సో ఫస్ట్ వచ్చిన ప్యాటర్న్కి బ్లౌజ్ ఎలా ఉందో ఆ బ్లౌజ్ వచ్చిందనమాట మనకి. సేమ్ మనకి స్కై బ్లూ ఫస్ట్ సెట్లో ఉన్న కలర్ కాంబినేషన్, పళ్ళు ఆ విధంగానే. బ్లౌజ్ ఒకటి చెక్ చేద్దాం. బ్లౌజ్ కూడా ఫస్ట్ ప్యాటర్న్లో వచ్చినట్టుగా ఇట్లా వచ్చింది. లాస్ట్ శారీ ఆఫ్ ది డే, డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్ షేడ్. నెక్స్ట్ పళ్ళు, దీనికి వెరైటీగా బ్లౌజ్ ఇట్లా రామా గ్రీన్ వచ్చింది. అండ్ ప్యాటర్న్ కూడా చూసుకుంటే ఈ శారీలో ఏదైతే ఫ్లవర్స్ వచ్చినాయో అదే వచ్చింది. సో యాజ్ యూజువల్ ఏంటంటే నాకు కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టమైన పని అయితే, ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టండి. తర్వాత స్క్రీన్ పైన మీకు స్టిచింగ్ ఆర్డర్ పెట్టడానికి కూడా సపరేట్ నంబర్ ఉంది. ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలి, నేను ఏమైనా మిస్ అయిన పని అయితే మీరు ముందే తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.